హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో తెలంగాణ కళారూపాలు, వాటిని పోషించే కులాలు, మరియు వాటిని ప్రదర్శించే విధానం, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 వరకు మరియు తెలుగు పోటీ పరీక్షల కొరకు అన్ని రకాలైనటువంటి జనరల్ నాలెడ్జ్ పర్పస్‌లో ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో, ముందుగా వచ్చినట్టయితే మనకు కొన్ని ఆశ్రిత కళారూపాలు, పోషక కులాలు, ప్రదర్శన అని చెప్పేసి 3 రకాలుంటాయి. ఇందులో ముందుగా అద్దపు పటం కథ అని చెప్పేసి ఒక కళారూపం ఉంటుంది. దీన్ని నాయి బ్రాహ్మణులు పోషిస్తుంటారు. సో, దీన్ని ప్రదర్శనను అద్దపు పురాణం అనే పేరుతో చెప్తారు. తర్వాత కూనపులి పటం కథ అని చెప్పేసి ఒక కళారూపం ఉంటుంది. దీన్ని పద్మశాలి కులం పోషిస్తారు. మార్కండేయ పురాణం వీరు ప్రదర్శించడం జరుగుతుంది. తర్వాత సాధనాశూరులు అని చెప్పేసి ఒక కళారూపం ఉంటుంది. ఇది అన్ని జానపద కళారూపాల్లో భాగమే. ఇవన్నీ తెలంగాణలో ఉండే ముఖ్యమైనటువంటి కులాలు. సో, ఇక పోషక కులం వచ్చినట్టయితే పద్మశాలి కులం. ఈ పద్మశాలి వారు మరి సాధనాశూరుడు అనే కళా రూపాలను పోషించడం జరుగుతుంది. దీన్ని ఇంద్రజాల ప్రదర్శన అని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత గౌడ, జేటి, ఏసూటి పటం అని చెప్పేసి కళారూపాలుంటాయి. సో, వీటిని ప్రదర్శించేవారు, వీటిని పోషించేవారు గౌడ కులస్తులు. సో, వీటిని ప్రదర్శించే ప్రదర్శనను గౌడ పురాణం, కౌండిన్య పురాణం అనే పేరుతో పిలుస్తారు. తర్వాత కాకి పడగల పటం కథవారు. అయితే ఈ కాకి పడగల పటం కథ అనే కళారూపాన్ని ముదిరాజులు పోషిస్తారు. మరి వీళ్ళు ప్రదర్శించేది పాండవుల కథ. తర్వాత పంజ, పనస అనే కళారూపాలు పోషించేది విశ్వ బ్రాహ్మణులు. మరి వీరు ప్రదర్శించేది విశ్వకర్మ పురాణం. తర్వాత మందహెచ్చులు అనే కళారూపాన్ని గొల్లొళ్ళు, గొల్ల అనే కులస్తులు పోషించడం జరుగుతుంది. మరి వీరు కాటమరాజు కథను ప్రదర్శిస్తూ ఉంటారు. తర్వాత ఒగ్గు అనే కళారూపాన్ని, దీన్ని కూడా గొల్ల కులస్తులే పోషిస్తుంటారు. తర్వాత వీళ్ళు ప్రదర్శించేది మల్లన్న కథ. అంతేకాకుండా మనకిక్కడ గంగిరెద్దుల వారు, అంటే గంగిరెద్దులు అనే ఒక కళారూపం ఉంటుంది. దీన్ని ఎర్రగొల్ల అనేటువంటి గొల్లోళ్ళ దాంట్లో ఎర్రగొల్ల అనేటువంటి ఒక సెపరేట్ కులం ఉంటుంది. మరి వీరు ప్రదర్శించేది గంగిరెద్దుల ప్రదర్శన. ఇక బీరన్నలు అనేటటువంటి ఒక కళారూపాన్ని కుర్మ కులాలు పోషిస్తూ ఉంటాయి. బీరన్న కథ వీళ్ళు ప్రదర్శించడం జరుగుతుంది. తర్వాత బండారి భక్తులు అనే కళారూపాన్ని పెరక కులం వారు పోషిస్తూ ఉంటారు. పెరక పురాణం వీరు ప్రదర్శిస్తూ ఉంటారు. తర్వాత చిందు భాగవతం అంటారు కదా, ఈ చిందు కళారూపాన్ని మాదిగ వారు మరి పోషించడం జరుగుతుంది. చిందులను మాదిగులు పోషిస్తుంటారు. చిందు భాగవతులు వీరు ప్రదర్శిస్తుంటారు. తర్వాత డక్కలి పటం కథ అనేటువంటి కళారూపాల వారిని మరి మాదిగ కులస్తులు పోషించడం జరుగుతుంది. వీరు జాంబ పురాణాన్ని ప్రదర్శిస్తుంటారు. తర్వాత మాదిగ మాష్టి అనే కళారూపాన్ని మాదిగ కులస్తులు పోషిస్తూ ఉంటారు. వీరు యక్షగాన ప్రదర్శన చేయడం జరుగుతుంది. తర్వాత గుర్రపు పటం అనేటటువంటి ఒక కళారూపాన్ని మాల కులస్తులు పోషిస్తూ ఉంటారు. బేతాళ పురాణం చెప్తారు వీళ్ళు. తర్వాత తోటి పటం అనేటటువంటి ఒక కళారూపాన్ని నాయకపోడు కులస్తులు పోషిస్తారు. పద్మనాయకుల వృత్తాంతాన్ని వీళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. తర్వాత పట్టెడ అనే కళారూపాన్ని కోయ కులస్తులు పోషిస్తారు. దురపురాణం, అలాగే కోయ పురాణం వీరు ప్రదర్శిస్తూ ఉంటారు. తర్వాత ప్రధాన్ అనే కళారూపాన్ని గోండు కులస్తులు పోషిస్తుంటారు. వీరు ముఖ్యంగా గోండు పురాణాన్ని ప్రదర్శిస్తారు. కాటి కాపలు అనే కళారూపాన్ని బుడగ జంగాల వారు పోషిస్తూ ఉంటారు. మరి వీరు ఇంద్రజాల ప్రదర్శన చేయడం జరుగుతుంది. తర్వాత పెద్దమ్మలోళ్ళు అనేటటువంటి ఒక కళారూపాన్ని, మరి కళారూపాల వ్యక్తుల్ని బుడగ జంగాల వారు పోషిస్తూ ఉంటారు. ఇంద్రజాల ప్రదర్శన చేస్తారు వీరు కూడా. చెక్క బొమ్మలాట అనే కళారూపాలను బుడగజంగాలు పోషిస్తుంటాయి. అలాగే చెక్క బొమ్మల ప్రదర్శన ఉంటుంది. బాలసంతుల వారిని కూడా బుడగజంగాలే పోషిస్తూ ఉంటారు. వీరు వేషం అనేటటువంటి ప్రదర్శన చేస్తుంటారు. అంటే ఇక్కడ బుడగజంగాల వారు 1, 2 కాదు, 5 రకాలైనటువంటి 1, 2, 3, 4 అంటే 4 రకాలైనటువంటి ప్రదర్శనలు ఇస్తారు. 4 రకాలైనటువంటి కళారూపాలను పోషిస్తుంటారు. తర్వాత తోలు బొమ్మలాట. ఈ తోలుబొమ్మలను అదమరార అనేటటువంటి కులస్తులు పోషిస్తారు. వీరు తోలుబొమ్మల ప్రదర్శన చేస్తుంటారు. తర్వాత ఎరుక సోది అనే కళారూపాన్ని ఎరుకల వాళ్ళు పోషిస్తుంటారు. సోది అనేది వీరి యొక్క ప్రదర్శన. తర్వాత పిట్టల దొర అనేటటువంటి కళారూపాన్ని బుడగజంగం వారు పోషిస్తుంటారు. పిట్టల దొర వేషం వేసుకుంటూ మరి ప్రదర్శించడం జరుగుతుంది. సో, అంటే బుడగజంగాల వారు సుమారు 5 రకాలైనటువంటి కళారూపాలను పోషిస్తుంటారు. తర్వాత రాజన్నలు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా రాజన్నలు వచ్చి పాట పాడుతూ రాత్రి భిక్ష అడిగేవాళ్ళు. సో, ఇది గొల్ల కులస్తులు
వీరిని పోషించడం జరుగుతుంది. వీరు మల్లన్న కథలు చెప్పారు ఎక్కువగా. తర్వాత డప్పు అనేటటువంటి ఒక కళారూపాన్ని మాదిగ వారు పోషించడం జరుగుతుంది. అలాగే వాళ్ళు అనుసరించడం జరుగుతుంది. వీరు డప్పును ప్రదర్శిస్తుంటారు. డప్పు కొట్టేవాళ్ళు మాదిగలు. తర్వాత నులక చందయ్యలు అనేటటువంటి కళారూపాల వారిని మాదిగలే పోషిస్తూ ఉంటారు. మరి పురాణ ప్రవచనం వీరు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇట్లా ఎక్కువగా బుడగ జంగాలు, మాదిగ కులస్తులు ఎక్కువ కళారూపాలను మరి పెంచి పోషించడం జరుగుతుంది. సో, ఇది మరి తెలంగాణ కళారూపాలకు సంబంధించిన సమాచారం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.